ట్రంప్ ఓ శుభవార్త చెప్పారు. ఏదైతే H1B వీసాలకు సంబంధించి పెట్టినటువంటి ఆంక్షలు $1,00,000 కట్టినటువంటి వాళ్ళకి అందులో నిన్నే అనుకున్నాం మనం, ఒకటి ఇండియాకు వచ్చేయడం, లేదా ఎదురు తిరగడం. అంటే అక్కడ ఎదురు తిరిగి చేసేదేం లేదు, మనం ఇక్కడ తెచ్చుకోవాలి. కానీ వాళ్ళది అక్కడ ఉన్నటువంటి జైంట్స్ మైక్రోసాఫ్ట్లు లేకపోతే బడా కంపెనీలే ఒత్తిడి తెస్తాయి. ఎందుకంటే వాళ్ళందరూ ఒక రకంగా చెప్పాలంటే సిలికాన్ వ్యాలీ మూసుకుపోవాలి. ఇండియా వాళ్ళు లేకపోతే సిలికాన్ వ్యాలీ లేదు. అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. సాఫ్ట్వేర్ రంగం సర్వనాశనం అయిపోతుంది. అది చైనా వాడుకుంటుందో భారత్ వాడుకుంటుందో తెలియదు. ఆ పరిస్థితుల్లో అర్జెంటుగా సీన్ మార్చేశారు. నిన్ననే లేదు ఏడాదికి $1,00,000 కాదు, ఎవరో ఆ నావెల్ని అనేటటువంటి వాడు ట్రంప్ సలహాదారు చెప్పినట్టు ఏడాదికి $1,00,000 కాదు, అలాగే ఇమ్మీడియట్గా వచ్చేటట్టుది కాదు. ఇప్పటిదాకా ఉన్నటువంటి వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు. ఇప్పటిదాకా H1B వీసా వాళ్ళకి, ఈవెన్ మొన్న ఇంటర్వ్యూలు అయిన వాళ్ళకి కూడా ప్రాబ్లం లేదు. నెక్స్ట్ తీసుకునే వాళ్ళకని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు మరొక మినహాయింపు వచ్చింది. H1B వీసా నిబంధనల్లో ట్రంప్ ఇంకో రిలీఫ్, అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, ఫైజర్లకి ఊరటిచ్చాడు. అట్లాగే జాన్సన్ అండ్ జాన్సన్, వాల్మార్ట్ కంపెనీలకు కూడా వాళ్ళ తరపున H1B వీసాలకి $1,00,000 అక్కర్లేదు. అంటే బడా కంపెనీలకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసాడు అనమాట. నేషనల్ ఇంట్రెస్ట్ వైవర్ అనేటటువంటి పేరుతో ఈ $1,00,000 ఫీజు నుంచి వీళ్ళని తొలగించారు. భారత్ నుండి ఈ కంపెనీలో జాబ్కి వెళ్ళే వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో ఉన్నటువంటి అసలు డొల్లతనం ఇప్పుడు బయటకు వచ్చిందనమాట.